హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 2వ అధ్యాయము 31వ శ్లోకము గర్భస్థుడగు శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట అనేటువంటి యొక్క శ్లోకాల గురించి మనం చూద్దాము. స్వయం సముత్తీర్య సుదుస్తరం ద్యుమాన్ భవార్ణవం భీమమదాభ్రసౌహృదా భవత్పదాంభోరు అనావమత్రతే నిధాయ యాతా సదనుగ్రహో భవాన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో చైతన్య మహాప్రభు ఇట్లు పరికిరి వరకు చదవండి. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు ఆ భక్తి రసామృత సింధువు వంటి పలు ఆధ్యాత్మిక గ్రంథమును రచించి ఉంటిరి వరకు చదవండి. తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ మీరు ఈ విధముగా దగ్గర నుంచి చివరి వరకు చదవండి. మ్యూట్లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యప్రకాశుడా, భక్తుని యొక్క కోరికను తీర్చుటకు నీవు సదా సన్నద్ధుడవై ఉందువు.
అందువలన నీవు కల్పవృక్షమని వాంఛ కల్పతరువు తెలియబడితివి. భీషణమగు భవసాగరమును దాటుటకు ఆచార్యులు పూర్తిగా నీ పాదపద్మములనే ఆశ్రయించిన వారై ఆ భవతరణ విధానమును ఈ జగత్తులో విడిచి వెళ్ళెదరు. నీవు భక్తుల ఎడ అమిత అనుగ్రహము కలవాడవు కనుక వారికి తోడ్పడుటకు ఈ పద్ధతిని అంగీకరింతువు. భాష్యము. భగవద్ధామమును చేరుట యందు అత్యంత శ్రద్ధ కలిగిన భక్తునకు కరుణామయులగు ఆచార్యులు కరుణామయుడగు భగవానుడు కలిసి ఏ విధముగా సహాయము చేసెదరో ఈ శ్లోకమున వెల్లడి కావించుచున్నది. రూపగోస్వామికి చేసిన ఉపదేశములో శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. చైతన్య చరితామృతము మధ్యలీల 19.151. గురుకృష్ణ కరుణ చేతనే మనుజుడు భక్తిలతా బీజమును పొందగలడు. కాలము పరిస్థితులు వ్యక్తిని బట్టి ఎవరైనను భక్తి యోగమున ప్రేరేపించుటకు తగిన సాధనమును కనుగొనుటయే గురువు యొక్క బాధ్యత. భగవద్ధామమును చేరగోరెడు భక్తుని నుండి శ్రీకృష్ణుడు అట్టి భక్తిక సేవను స్వీకరించును. బ్రహ్మాండమంతటను పరిభ్రమించిన పిమ్మట భాగ్యవంతుడగు వ్యక్తి గురువును లేదా ఆచార్యుని ఆశ్రయించును. అట్టి ఆచార్యుడు పరిస్థితిని అనుసరించి తగినట్టి భక్తి యోగమున అతనికి శిక్షణను వసగలడు. తద్వారా శ్రీకృష్ణుడు ఆ సేవను స్వీకరించగలడు. అప్పుడు భక్తుడు చరమగమ్యమును చేరుట సులభతరమగును. కనుక శాస్త్రానుసారము భక్తులు భక్తియుత సేవను నిర్వహించడి పద్ధతులను కనుగొనుట ఆచార్యుని బాధ్యత. ఉదాహరణకు భక్తుల సహాయార్థం రూపగోస్వామి భక్తిరత రసామృత సింధువు వంటి పలు ఆధ్యాత్మిక గ్రంథములను రచించి ఉండిరి. ఈ విధముగా నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ విధముగా గ్రంథ ముద్రణను కావించుట ఆచార్యుని యొక్క బాధ్యత. భక్తి యోగమును చేపట్టి భగవత్కరుణచే భగవద్ధామమునకు వెలుడుటకు యోగ్యతను బడియుటలో భావితమును వారికి ఆ గ్రంథములు తోడ్పడగలవు. మా కృష్ణ చైతన్యోద్యమంలో ఇదే మార్గం ఉపదేశించబడుచున్నది, అనుసరింపబడుచున్నది. ఈ విధముగా 4 విధములైన పాపకర్మల అక్రమ సంబంధము, మత్తు పదార్థాల స్వీకారము, మాంసభక్షణము, జూదము నుండి దూరంగా ఉండవలెనని, ప్రతిరోజు 16 మాలల హరినామ జపము చేయవలెననియు భక్తులకు ఉపదేశించబడినది. ఇవి ప్రామాణికమైన ఉపదేశములు. పాశ్చాత్య దేశంలోని నిరంతర హరినామ సంకీర్తనము సాధ్యపడదు కనుక ఎవరును హరిదాస ఠాకూరును కృత్రిమంగా అనుసరించుటకు యత్నింప ఈ పద్ధతిని అనుసరించవలెను. ప్రామాణికులు రచించినట్టి గ్రంథములలో తెలుపబడిన వివిధ విధానములను అనుసరించేడి భక్తుని శ్రీకృష్ణుడు అంగీకరింపగలడు. శ్రీకృష్ణ పాద పద్మనౌకను గ్రహించి భవసాగరమును దాటేటి చక్కని విధానమును ఆచార్యుడు వసుకును. ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించినచో భగవత్కరుణచే అందరూ చివరకు గమ్యస్థానమును చేరగలరు. ఇదియే ఆచార్య సంప్రదాయం అని పిలువబడును. అందువలన సాంప్రదాయ విహీనయే మాస్త్రేనస్తే నిష్ఫలాత మత ఆ పద్మపురాణం అని చెప్పబడినది. ఆచార్య సంప్రదాయములు పరమ ప్రామాణికమైనది కనుక మనుజుడు తప్పక ఆచార్య సంప్రదాయములను స్వీకరింపవలెను. లేనిచో అతని ప్రయత్నమంతయు వ్యర్థము కాగలదు. కనుకనే నరోత్తమ దాస ఠాకూరులు ఇట్లు కీర్తించిరు. తందేర చరణే సేవే భక్త సేవే వాస జనమే జనమే హాయయే అభిలాష. మనుజుడు ఆచార్యుని పాదపద్మములను అర్చించుచు భక్తుల సాంగత్యమును జీవింపవలెను. అప్పుడు భవసాగరమును దాటుటకు అతడు చేసేడి ప్రయత్నములు తప్పక సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ. సో ఇక్కడ మనకి అప్పరెంట్లీ అన్నమాట ఒక్కొక్క ఆచార్యుడు చెప్పేటువంటి విధానము, ఇంకొక ఆచార్యుడు చెప్పేటువంటి విధానము, మనకి వాటిలో ఏంటంటే కనుక పరిస్థితులన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఇంచుమించు.
బట్ ఏంటంటే కొన్ని కొన్ని మార్పులు ఉంటాయన్నమాట. కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయన్నమాట. అదే సాంప్రదాయానికి చెందిన ఆచార్యులైనా సరే ఏమిటంటే ఆ యొక్క దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే కొంచెం కొంచెం మార్పులు చేస్తారన్నమాట. ఎలా అయితే కనుక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అయితే కనుక ఆయన ఎవరైనా సరే రోజుకి 64 మాలలు జపం చేయాలి. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. సో 64కి ఏమాత్రం ఒక్కటి చేసినా సరే ఆయన ఒప్పుకునేవారు కాదనమాట. సో అదే ప్రభుపాద్ గారు మనకి ఏమి ఇచ్చారు, ఎంతో మెర్సీ తోటి మనకి 16 మాలలు మాత్రమే జపం చేయమని ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే కనుక తెలుసు ఆయనకి, సో అందరూ కూడా చాలా వేరే వేరే వాటిల్లో అంతా కూడా ఉంటున్నారు కాబట్టి 64 మాలలు చేయడం కష్టం కాబట్టి కనీసం 16 మాలలు అయినా చేయండి అని చెప్పి మనకి ఇచ్చారనమాట. సో మరి ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు 64 ఇచ్చారు, మరి ప్రభుపాద్ గారు 16 ఇచ్చారు. మరి సరిపోతుందా ప్రభుపాద్ గారు చెప్పిన 16 చేస్తే అంటే ఎస్, సరిపోతుంది. దానికి నిదర్శనము ఈ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు, ఈ యొక్క గురువులు వస్తారు, వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించి వాళ్ళు ఒక పద్ధతిని అనుసరిస్తారు. ఆ పద్ధతిని అనుసరించి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ యొక్క పద్ధతిని ఇక్కడే వదిలేస్తారు వాళ్ళు. ఎందుకు, ఆ ఆ పద్ధతి ఏంటి, ఒక నావ లాంటిది, దాన్ని ఇక్కడే వదిలేస్తారు వాళ్ళు. ఎందుకంటే కనుక తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క శిష్యులు, తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్, అంటే శిష్యుల యొక్క శిష్యులు అందరూ కూడా ఆ నావని ఉపయోగించుకుంటారు అని. సో అందుకే ఏమిటి, ఆచార్యులు చెప్పినటువంటి విధానాన్ని మనం పాటించాలి. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఒక ఆచార్యుడికి ఇంకొక ఆచార్యుడికి. సో ఈ ఆచార్యుడు చేసేది తప్ప, ఆ ఆచార్యుడు చేసేది తప్ప అంటే కనుక లేదు, రెండు కూడా రైటే. ఎందుకంటే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి రెండు రకాలుగా ఉంది. కానీ ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ రెండు పద్ధతుల్ని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు కాబట్టి మనం ఏ పద్ధతిని పాటించినా, అసలు ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా భాషల్లో చెప్తూ ఉంటారు, 4 రకాలైనటువంటి వైష్ణవ సాంప్రదాయాలు ఉంటాయి. బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, ఆ, కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో మనం ఏ సాంప్రదాయాన్ని పట్టుకున్నా సరే మనము ఇవన్నీ కూడా ఏమిటి, ఆథరైజ్డ్ అన్నమాట. వీటిలో మనం ఏ సాంప్రదాయాన్ని పట్టుకున్నా సరే మనము, ఆచార్యులు చెప్పినటువంటి పద్ధతి దేన్ని పట్టుకున్నా సరే మనము భగవద్ధామానికి వెళ్ళిపోగలం అన్నమాట. సో కాబట్టి అదే విషయాన్ని చాలా చక్కగా ఈ శ్లోకంలో ప్రభుపాద్ గారి భాష్యంలో కూడా వర్ణించడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఏం కావాలి మనకి అంటే కనుక, ఆచార్యులు గురువులు మనకి ఒక పద్ధతిని ఇస్తారు. ఆ పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు అంగీకరిస్తారు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించినటువంటి పద్ధతి, గురువులు చెప్పిన పద్ధతి మనం పాటిస్తే కనుక మనకి సక్సెస్ గ్యారంటీడ్. అందులో మనం ఇంకా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, అది తప్ప, ఇది రైటా, ఇది కరెక్టా, అదంతా మనకి టెన్షన్ అవసరం లేదు. గురువు చెప్పారా, గురువు చెప్పినట్లు చేసేయటమే, అంతే. ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదు అన్నమాట. ఏన్యే రవిందాక్ష విముక్తమానినా స్వయాస్తభావాద విశుద్ధ బుద్ధయా ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతా పతన్యధూనాధృతయుష్మదంఘ్రయా. వాసవి మాతాజీ అనువాదం చదవండి. లక్ష్మీజీ మాతాజీ మీరు భాష్యంలో మొదటి 2 పారాగ్రాఫ్లు వసగిన తీర్పు ఇది వరకు చదవండి. తర్వాత లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు భాగవతం పలికినది ఆ పేజీలో చివరి వరకు చదవండి. తర్వాత సుభరత్నం మాతాజీ మీరు విష్ణు భక్తుడగుట దగ్గర నుంచి పొందగోరకుండును వరకు చదవండి. తర్వాత మంజుల మాతాజీ మీరు పద్మముల దగ్గర నుంచి ధ్రువపరచుచున్నాడు వరకు చదవండి. శ్రీదేవి మాతాజీ మీరు బ్రహ్మభూత దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరికృష్ణ ప్రభుజీ, సదా భగవచ్చారణ విందములనే ఆశ్రయింపగోరెడి భక్తులకు అన్యముగా భక్తిహీనులు కొందరు మోక్షప్రాప్తికి భిన్నమైన పద్ధతులను చేపట్టి ఉండవచ్చునని ఎవరేని పలుకవచ్చును, వారికి ఎట్టి ఫలితము కలుగును. ఈ ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మాది దేవతలు ఇట్లు పలికిరి: ఓ అరవిందాక్షుడా, మహోన్నతమగు స్థానమును బడియుటకు తీవ్రమగు తపోనిష్టలను చేపట్టిన అభక్తులు తమ ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి అపవిత్రమై ఉన్నది. నీ పాదపద్మముల ఎడ ఆదరము లేని కారణమున వారు తమ కల్పిత
మహోత్కృష్ట స్థానము నుండి పతితులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భక్తులకు అన్యముగా కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, పరోపకారవాదులు, సర్వభూత హితులు, రాజకీయ నాయకులు, నిరాకారవాదులు, శూన్యవాదులు అనడి అభక్తులు పలువురు కలరు. మోక్ష ప్రాప్తికై ఈ నానా రకములకు అభక్తులు తమ తమ పద్ధతులను కలిగి ఉండవచ్చును. తాము ముక్తులమేయని మహోన్నత స్థానమును బడసిటిమని మిథ్యగా తలపోసినప్పటికీ భగవత్పాద పద్మాశ్రయము ఎరుగని కారణమున వారు పతితులగుదురు. భగవద్గీత 9వ అధ్యాయం 3వ శ్లోకం యందు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే స్పష్టముగా ఇట్లు పలికిండెను. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. ఓ శత్రుంజయుడా, భక్తియుత సేవా పదమున శ్రద్ధ లేని వారు నన్ను పొందచాలక ఈ భౌతిక జగత్తులోని జనన మరణ చక్రమునకి తిరిగి వత్తురు. కర్మిష్ఠుడైనను, జ్ఞాని అయినను, యోగి అయినను, పరోపకారవాది అయినను, రాజకీయ నాయకుడైనను, ఇంకెవరైనను భగవత్ చరణారవిందములైన ప్రేమ లేనిచో పతనము చెందవలసి ఉండును. ఈ శ్లోకమునందు బ్రహ్మదేవుడు వసగిన తీర్పు ఇది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏ పద్ధతినైనను చేపట్టవచ్చుననియు అన్ని పద్ధతులు ఒకే లక్ష్యమును చేర్చుననియు పలికిన వాడే కొందరు కలరు. కానీ అది ఈ శ్లోకమునందు నిరసింపబడినది. అట్టివారు ఇచ్చట విముక్త మానిన అని తెలుపబడిరి. తాము మహోన్నత స్థానమును బడసితమని భావించినప్పటికీ నిజమునకు వారట్టు దానిని పొందలేదని అది సూచించును. ప్రణాళికచే తాము మహోన్నతమగు రాజకీయ స్థానమును, రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి పదవి బడయగలమని ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తలంచుచున్నారు. అయినను ఆ భక్తులైన కారణమున అటు పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు ఈ జన్మలోనే పతనము చెందుటను పతంత్యత మనము చూడవచ్చును. రాష్ట్రపతిగా లేదా ప్రధానమంత్రిగా నగుట సామాన్య కార్యము కాదు. ఆ స్థానమును పొందుటకు మనుషుడు కఠిన పరిశ్రమ, ఆరుహ్య కృచ్ఛ్రేణ చేయవలసి ఉండును. మనిషి అట్టి గమ్యము చేరినప్పటికీ ఏ క్షణమైనను ప్రకృతి క్రిందకు తోయబడవచ్చును. మహోన్నతులకు రాజకీయ నాయకులు ఫలానాధికారము నుండి పతనము చెంది రాజకీయ కాలగర్భమును కలిసిపోయిన సంఘటనలు మానవ సంఘములో ఎన్నయో కలవు. వారి బుద్ధి అపవిత్రమై ఉండుటయే అవిశుద్ధ బుద్ధయ దీని కారణము. నచే విదు స్వార్థ గతిం హి విష్ణు అని భాగవతము 7.5.31 పలికినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. విష్ణు భక్తుడగుట ద్వారా మనుజుడు జీవన పూర్ణత్వమును సాధించగలడు. కానీ జనులకు ఈ విషయం తెలియదు. అందువలన భగవద్గీత 12.5 యందు క్లేశోధికతర స్థేషమవ్యకాసక్త చేతసాం అని చెప్పబడినది. భగవంతుని అంగీకరింపక భక్తి యోగము చేపట్టిన వారు నిరాకార వాదనముకు, శూన్యవాదనకు అనురక్తులు కావచ్చును. కానీ తమ లక్ష్య సాధనకు వారు కఠోర పరిశ్రమ చేయవలసి ఉండును. శ్రేయస్ృతిం భక్తి ముదస్య తే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే. భగవద్గీత 10.14.4 యందు జ్ఞాన ప్రాప్తికై అట్టివారు కఠోర పరిశ్రమ, తీవ్రమగు తపస్సు చేయవచ్చును. కానీ వాస్తవముగా నిజ జీవిత లక్ష్యము సాధించకపోవటం వలన శ్రమ తపస్సులే వారిని పొందెడి ఫలమగును. భక్త ధ్రువుడు తొలుత తన తండ్రి యొక్క రాజ్యమును, సంపదల కన్నను మహోన్నతమగు రాజ్య సంపదలను పొందగోరెను. కానీ కోరిన వరము నొసగుట భగవంతుడు ఎదుటనే ప్రత్యక్షమై అనుగ్రహించినప్పుడు అతడు స్వామిన్ కృతార్థోస్మి వరం నయచే, నేనిప్పుడు పూర్ణ సంతృష్టుడనైతిని, నాకెట్టి వరము అవసరం లేదు. హరిభక్తి సుధోదయం
7.28 అని పలికి వరమును గోర్చుటకు నిరాకరించెను. ఇదియే జీవన పూర్ణత్వము. యాం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తథా. భగవద్గీత 6.22. మనుజుడు శ్రీకృష్ణ పాద పద్మాశ్రమమును సాధించినచో పూర్ణ సంతుష్టుడై ఎటువంటి వరమును పొందగోరుకుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మములు కేవలము పగటిపూటనే విరబోయును కనుక రాత్రివేళ ఎవడునూ పద్మమును చూడజాలడు. అందువలన అరవిందాక్ష అను పదము ప్రధానమైనది. భగవంతుని యొక్క పద్మనయనమునచే లేదా దివ్యమగు రూపమునే మోహితుడు కానివాడు పద్మమును చూడజాలక అంధకారమున ఉన్నట్టివాడే యగును. శ్యామసుందరుని కమల నయనములను దివ్య రూపమును గాంచడి స్థితికి అరుదెంచిన వాని జీవితము వ్యర్థము. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన స్తనః సదైవ హృదయేషు విలోకయంతి. శ్రీకృష్ణుని ఎడ ప్రేమానురక్తులైన వారు ఆ దేవదేవుని కౌలవ కన్నులను పాదారవిందములనే సదా గాంచుచుందురు. కాగా శ్రీకృష్ణ సౌందర్యమును గాంచగలిగిన వారు ఇచ్చట అనాదృతయుష్మ డంగ్రయ భగవద్రూపము పట్ల ఆదరము లేనివారు అని చెప్పబడిరి. భగవద్రూపమును నిరాదరించు వారు జీవితం నందలి ప్రతిపదమున నిక్కముగా విఫలమగుదురు. కానీ మనుషుడు కొద్దిగా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనిను అత్యంత సులభముగా ముక్తుడు కాగలడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అందువలన శ్రీకృష్ణుడు భగవద్గీత 9.34 యందు మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, కేవలం నన్నే చింతింపుము, నా భక్తుడగుము, నన్ను అర్పించుము, నాకు నమస్కరింపుము అని ఉద్దేశించను. ఈ పద్ధతిని అనుసరించుటే మనుజుడు నిశ్చయంగా భగవద్ధామమునకు వెడలి మహోన్నతముగు పూర్ణత్వం వరేయగలడు. ఇంకాను భగవంతుడు భగవద్గీత 18.54-50 యందు ఇట్లు ధృవపరచుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామాభిజానాతి యావాన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి ఎందే అతడు నా విశుద్ధ భక్తి యోగమును పొందుచున్నాడు. కేవలము భక్తియుక్త సేవ చేతని మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట. సో మీరే కాదండి భక్తులు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళు కూడా ముక్తి సాధించడానికి రకరకాల పద్ధతులన్నీ కూడా పాటిస్తున్నారు. సో ఎవరో చెప్తారు, ఏమని చెప్తారు, ఏది చేసినా ఒకటే, అంతా చేసినా ఒకటే, ఎలా చేసినా సరే ఒకటే, ఏదైనా సరే ఒకటే, అందరూ కూడా చివరికి అక్కడికే వెళ్తారు, ఇక్కడికి మోక్షం దొరుకుతుంది అందరికీ కూడా. మీరేమో వైష్ణవ పద్ధతిని ఎంచుకున్నారు, వాళ్ళేమో వేరే వేరే పద్ధతులు ఏవో, ఆ పద్ధతనో ఈ పద్ధతనో ఈ యోగానో ఈ జిమ్నాస్టిక్ అనో లేకపోతే ఆ ఉపవాసం అనో లేకపోతే ఇంకోటి 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 అంతా కూడా వాళ్ళు ఎంచుకున్నారు. సో ఏది ఎంచుకున్నా సరే చివరికి అక్కడికే వెళ్తాము అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి దేవతలు ఈ శ్లోకం చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, చాలా మంది తీవ్రమైన తపోనిష్టలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ వాళ్ళు ముఖ్యంగా మాయావాదులు అనమాట. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఆహా మేము ముక్తి అయిపోయాము, మాకు ముక్తి వచ్చేసింది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట, మాయావాదులు అందరూ కూడా. కానీ వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉన్నా సరే ఏమిటంట, వాళ్ళకి ముక్తులు కాలేదు వాళ్ళు. ఎందుకంటే కనుక వాళ్ళ బుద్ధి ఏమైపోయింది, అపవిత్రం అయిపోయింది. ఎందుకు అపవిత్రం అయిపోయింది, ఎందుకు వాళ్ళకి ముక్తి రావట్లేదు అంటే కనుక
వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల ఏ మాత్రం కూడా సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యమే వాళ్ళకి లేదనమాట. ఏమాత్రం ఆదరం లేదు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మేమేదో పైకి వెళ్ళిపోయాము, మాకింత జ్ఞానం వచ్చేసింది, మేము ముక్తి పొందేసాము, భౌతిక ప్రపంచం నుంచి బయటకు వచ్చాము అని అనుకుంటున్నా సరే వాళ్ళందరూ కూడా ఏమవుతారు, అంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానాల్లోంచి వాళ్ళు పడిపోతారు. అందుకే భగవద్గీతలో మనకి ఒక 9వ అధ్యాయంలో 3వ శ్లోకంలోనే స్టార్టింగ్ లోనే చెప్పేశారు. ఈ యొక్క దివ్య 9వ అధ్యాయంలో స్టార్టింగ్ లోనే చెప్పేశారు. ఏం చెప్పారు మనకి? అశ్రద్ధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో ఇక భక్తియుత సేవా పదంలో ఎవరికైతే కనుక శ్రద్ధ ఉండదో వాళ్ళు నన్ను పొందలేరు. అంటే యాంత్రికంగా ఎవరైతే కనుక ఈ భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు నన్ను పొందలేరు. కేవలం శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, పరోపకారవాదులు వీళ్ళందరూ కూడా ఏవో చేస్తూ ఉంటారు. ఆ దానం అని, ఈ దానం అని ఏవో చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల వాళ్ళకి రతి లేదు అని అంటే కనుక ఏమవలసింది, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళు అటువంటి పరిస్థితుల్ని పొజిషన్ పొందడానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటాడు. ఒక యోగి గాని, ఒక జ్ఞాని గాని, ఒక రాజకీయ నాయకుడు గాని చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. కానీ ఏంటి, ఎంత కష్టపడినా సరే, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే ఏమవుతుంది, సమయం వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి నుంచి పడిపోవాల్సిందే. అలెగ్జాండరు ఎక్కడి నుంచి, ఆ యొక్క గ్రీక్ నుంచి మొత్తం అన్ని కూడా జయించుకుంటూ వచ్చాడు. ఇండియా వరకు వచ్చాడు. పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, నేను భారతదేశాన్ని కూడా ఇంకా గెలిచేసుకుంటాను అని అనుకుని ఇంకా చాలా గర్వంతో ఉన్నాడు. కానీ ఏమైంది, అక్కడికి వచ్చిన తర్వాత అతని సైన్యాన్ని, గ్రీక్ సైన్యాన్ని ఎవరు అటాక్ చేశారు? దోమలు అటాక్ చేసినాయి. వాళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మలేరియా వచ్చింది. సైన్యంకి అంతా కూడా మలేరియా వచ్చి చాలా సైన్యం చనిపోయింది. మొత్తం చనిపోయిన తర్వాత ఇంకా చాలు, భారతదేశాన్ని నేను సాధించింది చాలు అని చెప్పి, కుదిరినంత చాలు అని చెప్పి మూటాముల్లే సర్దుకుని అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళ చరిత్రలో మనం చూసాం. ఎంతో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు చాలా మంది అనుకున్నారు మేము ఇన్విన్సిబుల్, మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అని అనుకున్నారు. కానీ ఏమైంది, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయారు. సో కాబట్టి అటువంటి ఉన్నత స్థాయికి, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాము అని అనుకున్నా సరే ఏమవుతారు, అక్కడి నుంచి వాళ్ళు పతనం చెందాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల ఆసక్తి లేదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ధ్రువుడు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన మొత్తం సంపదలన్నీ కూడా కావాలి, మా తండ్రి గారు, మా యొక్క తాతగారి కంటే కూడా నాకు సంపదలు కావాలి అని చెప్పి ఆయన తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షమైనప్పుడు ఏమని అడిగాడు ఆయన, నాకేమీ వద్దు, మీ యొక్క దర్శనం ఉంది, జరిగింది చాలు అనుకుని ధ్రువుడు చాలా సంతోషించారు అనమాట. సైలెంట్ అయిపోయారు. ఇంకా స్వామి ఇంకా వరాలు ఇస్తాను తీసుకో అన్నా సరే ఆయన వరాలు తీసుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఆయన ఇంకా ఏమయ్యాడు, వరాలు తీసుకుంటూ ఉంటే కనుక ఆయన గిల్టీ ఫీల్ అయ్యాడు. సో భగవంతుడికి నేను ఆయన కోసం ప్రార్థించకుండా ఏవో అవి ఇవి కావాలని కోరుకుంటున్నాను. ఆయన భగవంతుడు ఆయనకి, ధ్రువ మహారాజుకి వరాలు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన కొంచెం అసంతృప్తిగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే కనుక స్వామి నన్ను ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోలేదు, మళ్ళీ నన్ను ఇక్కడే ఉంచేశారు అని చెప్పి బాధగా ఉందన్నమాట ధ్రువుడికి. కానీ ఏంటంటే కనుక స్వామి ఆశ్వాసన ఇచ్చారు కాబట్టి మళ్ళీ నేను అక్కడికే వెళ్తానని చెప్పి ఇచ్చారు కాబట్టి, ఆ యొక్క వరం ఇచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ నిలదొక్కున్నారనమాట. సో కాబట్టి ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే కనుక విషయం, మనకి ఈ విధంగా మనకి వేరే వేరే పద్ధతులన్నీ పాటిస్తున్నా సరే మనకి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి సక్సెస్ అనేటువంటిది రాదనమాట.
తధానతే మాధవ తావకా క్వచిత్ భ్రస్యంతి మార్గా త్వయి బద్ధ సౌహృదా త్వయాభిగుప్తా విచరంతి నిర్భయా వినాయకాని కపమూర్ధసు ప్రభో. చందన మాతాజీ మీరు ఒక్క నిమిషం. చందన మాతాజీ మీరు అనువాదం చదవండి. మల్లేశ్వరి మాతాజీ మీరు భాష్యంలో కౌంతేయ ప్రతిజానీతి నమే భక్త్యా ప్రణశ్యతి వరకు చదవండి. హైమ మాతాజీ మీరు కౌంతేయ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. తర్వాత పద్మిని మాతాజీ మీరు మాధవ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మాధవ, లక్ష్మీదేవి, లక్ష్మీపతి, దేవదేవ నీ ఎడ పూర్ణ ప్రేమను కలిగినట్టు భక్తులు ఒకప్పుడు భక్తి యోగ పదం నుండి వైదొలిగినను నీవే బడినవాడై నందున అభక్తుల వలె పతనము చెందురు. ఆ విధంగా వారు తమ విరోధుల యొక్క శిరములపై నిర్భయముగా సంచరించుచు భక్తి యోగ పదం నుండి పురోగమించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భక్తులు సాధారణంగా పతనం చెందరు, కానీ పరిస్థితి ప్రాబల్యము వలన వారట్లు పతనం చెందినచో భగవంతుడే వారికి అన్ని పరిస్థితులలో రక్షణ నొసగును. దీనికి ఆ దేవదేవుని ఎడమ వారికి గల రాగమే కారణము. ఈ విధముగా భక్తులు పతనము చెందినను తమ విరోధుల యొక్క శిరములపై సంచరించినంతటి శక్తి సంపన్నులై ఉండరు. మా కృష్ణ చైతన్యోద్యమమునకు పరిణామ సంకీర్తనోద్యమము పలువురు విరోధులు ఉన్నారు. విధ్వంసకులైన అట్టి వారిలో భక్తులపై చట్టపరమైన ఒక గట్టి కేసును పెట్టిరి. ఆ వ్యాజ్యమును పరిష్కరించుటకు దీర్ఘకాలము పట్టునని మేము భావించినను భక్తులు సదా భగవంతునిచే రక్షింపబడి ఉండేటి కారణమున ఒకరోజు అకస్మాత్తుగా మేము ఆ వ్యాజ్యమును నెగ్గితిమి. ఈ విధముగా అనేక సంవత్సరములు కొనసాగవలసి ఉండిన వ్యాజ్యము శ్రీకృష్ణ రక్షణము వలన ఒక్క రోజులోనే పరిష్కరించబడినది. ఆ దేవదేవుడే భగవద్గీత 9.31 యందు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ ప్రభుజీ. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడను నశింపడని ధైర్యంగా ప్రకటింపుము అని వాగ్దానము చేసి ఉండెను. చరిత్ర యందు చిత్రకేతువు, ఇంద్రజుమ్నుడు, భరతుడు మున్నగు భక్తులకు సంబంధించిన సంఘటనలు కలవు. పరిస్థితుల వలన వారు పతనము చెందినను రక్షింపబడి ఉండిరి. ఉదాహరణకు భరతుడు జింక పట్ల గల అనురాగమును వలన మరణ సమయమున దానినే స్మరించి తదుపరి జన్మమున జింక జన్మను పొందెను. యమ్యం వాపి స్మరన్ భవం త్యజంత్యంతే కలేవరం. అయినను భగవంతుని రక్షణము వలన ఆ జింక దేవదేవునితో గల సంబంధమును గుర్తుపెట్టుకోగలిగినదై తదనంతరము బ్రాహ్మణ వంశమును జన్మించి భక్తి యోగమును నిర్వహించెను. శుచీనాం శ్రీమాతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. అదేవిధంగా చిత్రకేతు పతితుడై వృత్తాసురుడయ్యను. అయినను అతడు భగవంతునిచే రక్షింపబడెను. అనగా భక్తి యోగ పదము నుండి వైదొలిగినను మనుజుడు రక్షింపబడును. భక్తుడు ఈ భక్తి యోగ పదమునందు సుస్థిరముగా నెలకొని ఉన్నచో అతని రక్షణమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానము కావించి ఉండెను. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఒకవేళ అతడు పరిస్థితుల ప్రాబల్యముచే పతనము చెందినను మాధవునిచే రక్షింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ మాధవ అను పదము ఇచ్చట ప్రధానమైనది. స్థిరుల తల్లి లక్ష్మీదేవి మా సదా భగవంతునితోనే కోరియుండును. భక్తుడు ఎల్లప్పుడూ భగవాను సంపర్కముననే నిలిచినచో భగవత్ విభూతులు అతనికి సహాయపడుటకు సిద్ధంగా ఉండను. ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పరతో ధనుత్తర తత్తరసి విజయీ భూత ధ్రువ నీతిర్మతిర్మమ. దేవదేవుడగు శ్రీకృష్ణుడు అతని భక్తుడగు అర్జునుడు ఎచ్చట ఉండురో అచ్చట విజయము, సంపద, అసాధారణ శక్తి, నీతి నిశ్చయంగా ఉండును. భక్తుని యొక్క సంపదలు కర్మకాండ విచార ఫలములు కావు. భక్తుడు ఎల్లప్పుడూ భగవత్ ఐశ్వర్యములచే రక్షితుడగును. వాటి నుండి అతనిని ఎవ్వరును వంచింపజాలరు. తేషాం నిత్యాయుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఈ విధంగా భక్తుడు ఏ విరోధి చేతను పరాజితుడు కాడు. అందువలన భక్తుడు ఉద్దేశపూర్వకంగా భక్తి యోగ పదము నుండి వైదొలగరాదు. దృఢ నిశ్చయం కలిగిన భక్తునకు శ్రీకృష్ణ భగవాను నుండి సంపూర్ణ రక్షణ నిశ్చయముగా లభించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక యొక్క భక్తులు వాళ్ళ యొక్క భక్తి స్థాయి, ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు, మిగతా వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థాయిలోంచి వాళ్ళు కింద పడిపోతారు
అని చెప్పారనమాట. మరి భక్తుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా కింద పడిపోతారు. వాళ్ళు కింద పడిపోయినట్టు అనిపించినా సరే వాళ్ళకి ఏమవుతుంది అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్తున్నారు దేవతలు? ఆ యొక్క భక్తులకి ఎంతో పూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుందన్నమాట. వాళ్ళు అనుకోకుండా అకస్మాత్తుగా ఆ యొక్క భక్తి మార్గం నుంచి ఒక్కొక్కసారి వాళ్ళు పడిపోతూ ఉంటారు మాయ ప్రభావం చేత అన్నమాట. అయినా సరే వాళ్ళు పడిపోయిన దానికిను మిగతా యోగాల్లో పడిపోయిన దానికి చాలా చాలా తేడా ఉంటుందన్నమాట. సో మిగతా యోగ పద్ధతుల్లో పడిపోతే గనక వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కోల్పోయినట్టే. కానీ ఎప్పుడైతే కనుక ఇక భక్తిలో కనుక ఎవరైనా చేసి అక్కడ మానేస్తారు అనుకోండి, ఏదైనా ఒక ప్రమాద పరిస్థితుల వల్ల ఆ యొక్క భక్తుడు ఆ యొక్క భక్తి మార్గం నుంచి పడిపోయాడు అనుకోండి, అయినా సరే వాళ్ళు మిగతా అభక్తుల్లాగా వాళ్ళు పతనం చెందరు. వాళ్ళు ఏం చేస్తారు? త్వరలోనే మళ్ళీ వాళ్ళు పుంజుకుని మిగతా భక్తుల యొక్క శిరాల పైన వాళ్ళు వాళ్ళ యొక్క కాళ్ళు పుంజుకుని వాళ్ళు భక్తి యోగంలో పురోగమిస్తారన్నమాట. అందుకే భగవద్గీతలో కూడా చక్కగా ఒక శ్లోకం వస్తుందన్నమాట. ఏం చెప్తారు ఆ శ్లోకంలోనూ? ఎవరైతే గనక భక్తి చేస్తూ ఉన్నారు, వాళ్ళు భక్తి మార్గంలోంచి కిందకు పడిపోయారు, పడిపోయినా సరే వాళ్ళని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి విషయం మనకి వస్తుందన్నమాట భగవద్గీతలో. సో అటువంటి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలంటే స్వామి చెప్తున్నారు, వాళ్ళని ఇంకా మహాత్ముల కిందే ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు వాళ్ళు ఏమయ్యారు? పడిపోయారు వాళ్ళు. కానీ ఏంటి అంటే కనుక యొక్క భక్తి మార్గంలో వాళ్ళు ఇంకా స్థిరంగానే ఉన్నారు, భక్తి చేస్తూనే ఉన్నారు, భక్తిని వదిలిపెట్టలేదు. వెనకపడ్డారు అంతే. వాళ్ళు వెనకపడ్డారు అంతే, భక్తిని మాత్రం వాళ్ళు వదిలిపెట్టలేదు. కానీ ఏంటి? భక్తికి ఉన్నటువంటి బ్యూటీ ఏమిటి? సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ హీలింగ్ ఒకసారి చూస్తాం, చిన్నప్పుడు మనం చాలా సార్లు పడిపోయినప్పుడు ఏమవుతుంది? మోకాళ్ళు కొట్టుకుపోవడం, దెబ్బలు తగలడం, చర్మం కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా మనందరికీ జరిగినాయి చిన్నప్పుడు అంతా కూడా. సో అప్పుడు ఏం చేసేవారు? మనకి ఏం చేసేవారు కాదు, రారా అని చెప్పి కూర్చోబెట్టి కడిగేసి కొబ్బరి నూనె రాసి పంపించేవారు అంతే. ఏమైపోయేది? మనకి 2 రోజులు 3 రోజుల్లో మనకి ఆటోమేటిక్ గా తగ్గిపోయేది. ఆ స్కిన్ అంతా కూడా మళ్ళీ కొత్తది ఒకటి వచ్చేసి పాతపోయి మళ్ళీ కొన్నాళ్ళకి ఆ శరీరం రంగులోనే కలిసిపోయేది, మనకి దెబ్బ అంతా కూడా తగ్గిపోయేది. సెల్ఫ్ హీలింగ్. శరీరం ఏమవుతుంది? తనకు తానే బాగు చేసేసుకుంటుంది అనమాట. అలాగే భక్తిలో కూడా ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫీచర్ ఏంటంటే కనుక, ఎవరైనా సరే భక్తిలో ఉన్నారు, అకస్మాత్తుగా పడిపోయారు, భక్తి మార్గంలో చేస్తూ చేస్తూ పడిపోయినా సరే నష్టం ఏమీ లేదు. ఏం చేస్తుంది? వాళ్ళు భక్తి మార్గంలోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు చక్కగా పుంజుకుని, ఇంతకు ముందు ఏదో ఒక ప్రలోభం వలన వాళ్ళు కింద పడిపోయారు, భక్తిని వదిలిపెట్టారు, భక్తి మార్గం కింద పడిపోయారు కాబట్టి మళ్ళీ ఆ ప్రలోభాన్ని దాటి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట. సో చూస్తాం మనం భరత మహారాజ్ యొక్క వృత్తాంతంలో కూడా చూసాం. జింక మీద ఆయన ఆ యొక్క సాంగత్యం వలన ఏమవుతుంది? జింకనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ చనిపోతే మరుసటి జన్మలో జింక జన్మ వచ్చింది. ఎవరైనా చూస్తే గనక అయ్యో ఇంకేముంది, వాళ్ళ పని అయిపోయింది, ఫినిష్ అనుకుంటారనమాట. కానీ ఏమైంది? స్వామి భరత మహారాజుకి ఏం చేశారు? ఆయన మళ్ళీ జ్ఞాపక శక్తి ఇచ్చారు. నువ్వు ఇంతకు ముందు జన్మలో గొప్ప రాజువి, వృషభదేవుని యొక్క కుమారుడు నువ్వు, సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం, ఆయన యొక్క కుమారుడు నువ్వు. అయినా సరే నువ్వు అన్ని కూడా వదిలిపెట్టేసావు, నీ భార్య, పిల్లలు, సంపదలు అన్ని వదిలిపెట్టావు, కానీ ఒక చిన్న జింకకి అటాచ్ అయిపోయావు, బంధం కలిగించుకున్నావు కాబట్టి నువ్వు పడిపోయావు అని చెప్పి ఆయన గుర్తుంది. కాబట్టి వెంటనే మొత్తం ఏం చేశారు? ఆ జింక సోకాల్డ్ జింక ఫాదర్ మదర్ ని కూడా ఆయన వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వచ్చేసి ఇంతకుముందు ఎక్కడైతే కనుక ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమంలోకి వచ్చి అక్కడ వాసం చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉండి మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ జరపడుతుడు అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉన్నారు. మళ్ళీ ఇక సంసార బంధనాల్లో చిక్కోకూడదు అని చెప్పేసి చాలా తెలివి తక్కువ వ్యక్తి కింద ఉన్నారన్నమాట ఆయన. సో ఏమైంది? భరత మహారాజు అనుకోకుండా పడిపోయినా సరే మళ్ళీ ఆయన పుంజుకుని భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అది భక్తిలో ఉన్నటువంటి సెల్ఫ్ హీలింగ్ అన్నమాట, దానికి ప్రాపర్టీ అన్నమాట. సో అలాగే చిత్రకేతు మహారాజు కూడా చూస్తాం, ఆయనకు కూడా ఏమవుతుంది? పార్వతీదేవి శాపం ఇస్తుంది. శాపం ఇచ్చిన తర్వాత ఆయన శాపాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తారు. తర్వాత జన్మలో ఆయన వృత్తాసురుడు, రాక్షసుడి కింద అవుతారు. కానీ ఆయనకి ఎటువంటి భయం అనేటువంటిది ఉండదు అనమాట. ఎందుకంటే కనుక ఆయన తెలుసు, ఈ జన్మ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఆయన ఆరాధ్య దైవం అనేటువంటి సంకర్షణుడి దగ్గరికి వెళ్తానికి ఆయనకి గ్యారంటీ ఉంది. సో కాబట్టి ఏం చేశారు? ఇంద్రుడిని చాలా ప్రోత్సహించి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం చేత ఆయన
తన్ను తాను ఇంద్రుడిని ప్రోత్సహించి చంపించుకున్నారనమాట. సో భక్తులకి ఏమిటి, వాళ్ళు పడిపోయినా సరే మళ్ళీ లేచిపోతారు. సో అలాగే ఇంద్రద్యుమ్న మహారాజు కూడా చూసాం. ఆయన ఏమైంది, వశిష్ఠ అగస్త్య ముని ఆయనకి శాపం ఇస్తారు. శాపం ఇచ్చినప్పుడు ఏమైంది, ఆయన ఏనుగైపోయారు. ఏనుగైపోయిన ఏమైంది, మరుసటి జన్మలో కింగ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్, ఏనుగుల యొక్క రాజు అయ్యారు. ఆ యొక్క ముసలి బారిన పడ్డారు. ముసలి బారిన పడి 1000 సంవత్సరాలు కష్టపడ్డారు. ఆయన కష్టపడిన తర్వాత మళ్ళీ ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యము ఆయనకి దొరికింది, దర్శనం దొరికింది ఆయనకి. సో ఈ విధంగా చూస్తే కనుక చరిత్రలు ఎన్నో ఎన్నో ఉంటాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే కనుక ఎవరైనా భక్తుడు భక్తి చేస్తూ ఏదో కొంచెం పడిపోయాడు అంటే కనుక మనం వెంటనే వాళ్ళని అవహేళన చేయకూడదు. వాళ్ళు పడిపోయారని చెప్పేసి మనం గాసిప్స్ చెప్పుకోకూడదు. వాళ్ళు ఇలాగంట వీళ్ళు అలాగంట అని చెప్పి మనం ఏమీ చెప్పుకోకుండా మనం ఏం చేయాలి, వాళ్ళని పడిపోయినా సరే వాళ్ళని మనము భక్తుల కింద మాత్రమే అంగీకరించాలి. ఇంకో రకంగా మనం వాళ్ళని చూడకూడదు అనమాట. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, మాధవ అని చెప్పి చెప్తున్నారు అంటే కనుక, సో ఎక్కడైతే కనుక మనకి భగవద్గీతలో ఈ శ్లోకం వస్తుంది అనమాట, చివరిలో అనమాట. సంజయుడు చెప్తాడు ఈ యొక్క శ్లోకం, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతేర్ ధ్రువానీతిర్మతిర్మమ. సో సంజయుడు మొత్తం భగవద్గీత అంతా కూడా విన్న తర్వాత ధృతరాష్ట్రుడితో చెప్తారనమాట. ఏం చెప్తారైనా, సో ఈ యొక్క అర్జునుడు అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర మధ్య జరిగినటువంటి యొక్క సంవాదమైనటువంటి భగవద్గీతను మొత్తం నేను విన్నాను. విన్న తర్వాత ఏమైంది, నా యొక్క శరీరం ఆ యొక్క డిస్కషన్స్ ఏవైతే కనుక జరిగినవో, ఆ యొక్క సంవాదం ఏదైతే జరిగిందో, నేను అవి వింటూ వింటూ మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటే కనుక నా యొక్క శరీరం అంతా కూడా నాకు రోమాంచితం అవుతూ ఉంది. అంత అద్భుతమైనటువంటి సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగింది అని చెప్పి ఆయన కన్క్లూడింగ్ శ్లోకాలు చెప్తారనమాట. సో ఎక్కడైతే కనుక ఈ యొక్క యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు అదేవిధంగా ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఏముంటాయంటే మొత్తము శ్రీ అంటే కనుక లక్ష్మీదేవి, విజయము, అదే విధంగా అసాధారణమైనటువంటి శక్తి, సంపద, నీతి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి భక్తుడు వెనకపడ్డాడు అని చెప్పి అనిపించినా సరే భక్తుడు వెనకపడడు. భక్తుడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. అందుకే స్వామి ఏం చెప్పారు, కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్యా ప్రణశ్యతి. అర్జున నువ్వు డిక్లేర్ చేయి, అందరికీ కూడా ప్రకటించు, ఏమని, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనము నందడు అని చెప్పేసి. సో ఇంతలాగా అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం ఆయన యొక్క భక్తి సిన్సియర్ గా చేయడానికి? అది మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. సత్వం విశుద్ధం శ్రయతే భవాన్ స్థితౌ శరీరిణాం శ్రేయ ఉపాయనాం వపుః వేద క్రియాయోగ తపస్సమాధిభిః స్తవార్హణం యేన జనః సమీహతే. పద్మిని మాతాజీ మీరు చదివారండి? ప్రభుజీ చదివారు కదా. సో ప్రభావతి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో స్వకర్మణ తమర్భ్యచ్చ వరకు చదవండి. సో ఆ తర్వాత రాధమ్మ మాతాజీ మీరు వేద నియమం అనుసరించి ఉపదేశము నొసగిరి వరకు చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ హరే నామా దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞ దాన తప కర్మ నత్యాజం అని భగవద్గీత 18.3 తెలుపబడినట్లు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు విద్యుక్త ధర్మములను ఎన్నడూ త్యజింపరాదు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. అనువాదం చదవాలి మీరు. సరే. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, పోషణ కాలం నందు నీవు ప్రకృతికి పరమైనటి దివ్య దేహములతో పలు అవతారములుగా అరుదెంతువు. ఈ రీతిగా నీవు ప్రకటమైనప్పుడు వేదక్రియలు, యోగము, తపస్సు, చివరకు సమాధి మున్నగు వేద కర్మలను బోధించి జీవులకు శ్రేయస్సును కలుగు చేయుదువు. ఆ విధముగా నీవు వేద నియమములచే పూజితుడు బగువుదువు. భాష్యము. యజ్ఞ దాన తప కర్మ నత్యాజం అని భగవద్గీత 18.3 తెలుపబడినట్లు యజ్ఞము, దానము, తపస్సు
మనకు విద్యుక్త ధర్మములను ఎన్నడూ త్యజింపరాదు. యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషిణాం 18.5 భగవద్గీత ఎందు తెలిపినట్లు ఆధ్యాత్మిక అనుభూతి ఎందు మిగులు పురోగమించిన వాడైనను వేద నియమములను తప్పక పాటించవలసి ఉండును. నిమ్న స్థితిలో ఉన్నట్టు కర్మిష్ఠులు కూడా భగవంతుని కొరకే కర్మ చేయమని ఉపదేశింపబడి యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన. విష్ణువు కొరకే యజ్ఞమును కర్మను అనురింపవలెను. దేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారం కాగలదు. భగవద్గీత 3.9 అని చెప్పారు. ఇది నిర్వహణ చేయనప్పుడు మనుషుడు సమస్త విధులను భగవత్ ప్రీత్యర్థమే చేయవలనని గుర్తుంచుకొనవలనని యజ్ఞార్థాత్ కర్మణ అను పద సముదాయం సూచను. స్వకర్మణ సమపర్చ్య. హరే కృష్ణ ప్రభుజీ. వేద నియమాన్ని అనుసరించి మానవ సంఘం 4 వర్ణములుగా విభజింపబడవలను. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది ఆ 4 వర్ణముల వారు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుటకు నెరవలను. తమ్ అభ్యర్థ్య అదియే నిజమైన మానవ సమాజం. ఈ పద్ధతి లేనప్పుడు ఇది జంతు సమాజమే కాగలదు. మానవుల యొక్క నవీన కర్మలు శ్రీమద్ భాగవతమునందు గోఖర ఆవులు, గాడిదలు కర్మలుగా వివరింపబడినవి. స ఏవ గోఖర సంగము, స్నేహము, ప్రేమ ఎంచు ప్రతి ఒక్కరూ దేహాత్మ బుద్ధితోనే ఆర్థిక రాజకీయ పురోభివృద్ధికి పాటుపడుచున్నారు. ఈ విధంగా కర్మలన్నీను అజ్ఞానం నందు నిర్వహింపబడుచున్నవి. అందువలన వేద నియమానుసారము ఎట్లు వర్తించవలనో బోధించుటకు భగవానుడు అరుదించును. కలియుగం నందు దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి పతితులకు జనులు ఈ యుగమున విధిగా వైదిక కర్మలను నిర్వహింపజాలరని చెప్పి శాస్త్రం నుండి ఈ క్రింది ఉపదేశం నసుగురి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథ. ఈ కలహ కపట యుగములో ముక్తికి ఏకైక సాధనము హరినామ సంకీర్తనము. దీనికి అన్యమైన మార్గము లేదు, అన్యమైన మార్గము లేదు, అన్యమైన మార్గము లేదు. అందువలన కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచవ్యాప్తముగా జనులందరకు హరే కృష్ణ మహామంత్ర జప విధానమును బోధించుతున్నది. అన్ని ప్రదేశములలో అన్ని వేళలా ఇది అత్యంత ప్రధానశీలమైనదిగా నిరూపితమైనది. తనను తెలుసుకొనుటకు ఉద్దేశింపబడిన వేద నియమములను వేదైశ్చ సర్వైరహమేవ వేద్య మనకు ఉపదేశించుటకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభువు ఆవిర్భవించినప్పుడు శుద్ధ సత్వ దేహములతోనే ఆవిర్భవించిరని సర్వదా ఎరిగి ఉండవలెను. శ్రీకృష్ణుని యొక్క దేహము లేదా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దేహమును మన వంటి సామాన్య దేహమని బరబడరాదు. ఏలయన వారు సమస్త మానవాళి యొక్క లాభమునకే అవతరించిరి. నిజముగా లాభదాయకమైనట్టి ఆధ్యాత్మిక పదమునకు మానవాళిని ఉద్ధరించుటకే నిర్హేతుక కరుణతో భగవానుడు వివిధ యుగములందు మూల శుద్ధ సత్వయుతమగు దివ్య దేహముతో అవతరించును. కానీ దురదృష్టవశాత్తు నవీన కాలపు రాజకీయ నాయకులు ఇతర నేతల దేహ సౌఖ్యమునకే ఎక్కువ ప్రాధాన్యం నిచ్చుతూ యస్యాత్మబుద్ధి గుణపే త్రిధాతుకే వినసొంపైన పలుకులతో వర్ణింపబడే నానా విధములకు నానా వాదములకు సంబంధించిన కార్యములలో సంలగ్న మగుదురు. నిజమునకు అట్టి కర్మలు జంతు కర్మలే అయ్యున్నవి. సయేవ గోకరః. మానవుని అవగాహన కొరకు సమస్తమును వివరించడి భగవద్గీత నుండి మనం ఏ విధముగా కర్మ నొనరింపవలనో నేర్వవలెను. ఆ విధముగా ఈ కలియుగం నందైనను మనస్సు సుఖభాగులము కాగలం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే కనుక మనకి సృష్టి, స్థితి, లయము ఈ 3 కూడా జరుగుతూ ఉంటాయి. సో సృష్టి జరిగిన తర్వాత లయం జరగడానికి ముందు ఎప్పుడైతే కనుక స్థితి అంటే కనుక పోషణ జరుగుతూ ఉంటుందో అటువంటి సమయంలో స్వామి ఏం చేస్తారు? రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుని వస్తారు. ఆయన ఆ యొక్క అవతారాలన్నీ కూడా తీసుకుని వచ్చి అందరికీ కూడా ఆయన ఏ విధంగా యొక్క వేదక్రియల్ని ఏ విధంగా ఆచరించాలి, యోగాన్ని ఏ విధంగా చేయాలి, తపస్సు ఏ విధంగా చేయాలి, సమాధి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మొత్తం జీవులందరికీ కూడా ఆయన ఉపదేశిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగానే నరనారాయణ ఋషి కింద ఆయన వచ్చారు.
వచ్చి అందరికీ కూడా ఏ విధంగా మనం తపస్సులు చేయాలి, ఆస్టెరిటీస్ ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆయన స్వయంగా చేసి చూపించారు. శ్రీరామచంద్రమూర్తి కింద ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఒక మానవుడి కింద ఉన్నప్పుడు ఏ విధంగా తన యొక్క బాధ్యతలని అత్యంత శ్రద్ధతోటి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఆయన చక్కగా అందరికీ కూడా చేసి నేర్పించి వెళ్ళారనమాట. సో మరి చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన ఏం చేశారు, మనందరికీ కూడా కలియుగంలో చూశారు. అందరూ కూడా ఉండే కొద్దీ దిగజారిపోతూ ఉన్నారు. సో ఎవరు కూడా యొక్క దానము, యజ్ఞము, తపస్సులు ఇవన్నీ కూడా చేయలేకపోతున్నారు. సో కాబట్టి అటువంటి వాళ్ళు అందరికీ కోసము కూడా ఆయన ఏం చేశారు, శాస్త్రంలోంచే చాలా తేలికైనటువంటి పద్ధతిని తీసుకొచ్చి ఆయన ఇచ్చారనమాట. ఏమిటి ఆ యొక్క పద్ధతి? యొక్క సంకీర్తన యజ్ఞము. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథా. సో భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోండి. కేవలం హరి యొక్క నామాన్ని తీసుకున్నంత మాత్రానే మీకు యొక్క పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది. లేకపోతే కనుక మీరందరూ కూడా ఇక్కడే జంతువుల కింద ఉండిపోతారు అని చెప్పి చైతన్య ప్రభు వచ్చి ఆయన అందరికీ కూడా బోధించి అందరికీ కూడా ప్రేరేపించి ఆయన వెళ్ళడం జరిగిందనమాట. సో కాబట్టి స్వామి ఏం చేస్తారు, ఆయనకి తెలుస్తుంది అనమాట. జీవులందరూ కూడా ఎప్పుడైతే కనుక దారి తప్పుతూ ఉన్నారు అని చెప్పి తెలిస్తే కనుక ఆయన ఎవరో ఒకళ్ళని పంపిస్తారనమాట. తన యొక్క ప్రతినిధులనైనా పంపిస్తారు, లేకపోతే ఆయనైనా సరే వస్తారనమాట. చెప్పారు కదా మనకి భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను వస్తాను ఎప్పుడైతే కనుక యొక్క ధర్మం తగ్గి అధర్మం పెరిగిపోతూ ఉన్నప్పుడు రక్షించడానికి నేను తప్పకుండా వస్తాను, అవతారం తీసుకుని వస్తాను అని చెప్పినట్లు. సో ఇక్కడ అవతారాలన్నీ కూడా ఎందుకు వస్తాయి అని అంటే కనుక ఏమిటి, మనలాంటి వాళ్ళందరూ కూడా దారి తెప్పిపోయి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి మార్గ నిర్దేశనం చేయడానికి, దారి చూపించడానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తారనమాట. రకరకాల అవతారాలన్నీ కూడా తీసుకుని అది మనకి ఒక 34వ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత స్వామి యొక్క దివ్య దేహానికి గురించినటువంటి ఈ విషయాన్ని మనకి ఒక 35వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సత్వం నచేద్దాతరిదం నిజం భవేత్ విజ్ఞానమజ్ఞానభిదాపమార్జనం గుణ ప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ యేన వా గుణా. లక్ష్మీ పార్వతి మాతజీ మీరు అనువాదం చదవండి. సో భాష్యంలో ఆ యొక్క శ్లోకం విచిన్వన్ వరకు చదవండి. చంద్రమాతజీ మీరు తర్వాత పారాగ్రాఫ్ భగవత్ కరుణ చేతనే దగ్గర నుంచి అమిత అనురక్తుడు వరకు చదవండి. వాసవి మాతజీ మీరు తర్వాత పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. ఓ దేవా, సర్వకారణ కారణుడా, నీ దివ్య దేహము త్రిగుణపరమైనది కానిచో మనుజుడు భౌతిక పదార్థమునకు దివ్యత్వమునకు భేదము నెరుగజాలడు. కేవలము నీ సన్నిధి చేతనే ప్రకృతి నియమాకుడవగు నీ యొక్క దివ్య స్వభావము అవగతమగును. నీ దివ్య రూపం సన్నిధి యొక్క ప్రభావము లేనిదే ఏ దివ్య స్వభావము నెరుగుట అత్యంత కఠినమగును. భాష్యము. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యోభవార్జున అని చెప్పబడినది. దివ్యత్వమునందు నెలకొనిదే మనుజుడు భగవానుని యొక్క దివ్య స్వభావము నెరుగజాలడు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 10.14.29 నందు ఇట్లు చెప్పబడినది. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జనాతి తత్వం భగవన్మహిమో నాన్య ఏకోపి చిరం విచిన్వన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భగవత్ కరుణి చేతనే మనుషుడు ఆ భగవానుని గురించి ఎరుగగలడు. గుణాధీశులైన వారు వేల కొలది సంవత్సరములు కల్పనము గావించనను అతనికి ఎరుగజాలరు. భగవానుడు అసంఖ్యాకమగు రూపములను కలిగి ఉన్నాడు. రామాది ముక్తేషు కళానియమేన తిష్టాన్. శ్రీరాముడు, నృసింహుడు, బలదేవుడు మున్నగు ఆ రూపమును దివ్యములు
కానిచో అనంతకాలముగా భక్తులు ఎట్లు అర్పింపబడేచున్నది. భక్త మమ్ము జానంతి తస్మి తత్వతః. భగవద్గీత 18.55. భగవంతుని సన్నిధిలో తమ దివ్య స్వభావమున జాగృతమనొచ్చుకొనిన వారు భక్తి యోగం నందలి విధి నియమములను పాటింపవారును భక్తులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఇతర అవతారముల గురించి ఎరుగగలరు. శ్రీకృష్ణవాదులు ఈ భౌతిక జగత్తులకు చెందిన వారుగాక జనులు లాభము కొరకు నేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అర్థించనట్టివారు. దీనిని అంగీకరించినచో మనుషుడు గుణం అనుసరించి శ్రీకృష్ణుని భౌతిక జగత్తును చెందిన వారు కాక జనులు లాభం కొరకు నేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అరుదించినట్టివారు. దీనిని అంగీకరించినచో మనుషుడు గుణము అనుసరించి ఏదో భగవద్ రూపములను ఊహించుకొనొచ్చు లేదా తయారు చేసుకొనొచ్చు భగవంతుని యొక్క నిజమైన అవగాహనను అతడెన్నను పొందజాలడు. భక్తి యోగ విధియే శ్రీకృష్ణ భగవానుని అర్చించినదే ఎవడను అతని దివ్య స్వభావను జాగృతమనర్చ కొనజాలరని భక్త మాం జానంతి మీ తత్వతః అను పద సముదాయము చూపించున్నది. సాక్షాత్తుగా భగవంతుడు లేనప్పుడు శ్రీ విగ్రహ ఆరాధనము భక్తుని యొక్క దివ్య స్వభావమును జాగృతం చేయగలదు. అంతటా అతడు భగవతాచార్య చరణారవిందముల పట్ల అమిత ఆసక్తుడు అగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని ఆవిర్భావము భగవంతుని కూర్చిన సమస్తముకు కాల్పనిక రూపవర్ణనకు చక్కని సమాధానము వంటిది. ప్రతి ఒక్కడు తన గుణమును అనుసరించి భగవంతుని యొక్క రూపమును ఊహించుకొనును. భగవంతుడు పురాతనుడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడింది. అందువలన ఒక తెగకు చెందిన వారు భగవంతుడు పరమ ముదుసెలై ఉండవచ్చునని ఊహించి అతనిని వయోవృద్ధునిగా చిత్రీకరింతురు. కానీ బ్రహ్మ సంహిత ఎందే ఇట్టి భావన ఖండించబడినది. దేవదేవుడు జీవులందరి కన్నను పురాతనుడైనప్పటికీ నవయౌవన నిత్యరూపమును కలిగి ఉన్నాడు. ఈ సందర్భమున శ్రీమద్ భాగవతం నందు విజ్ఞానమజ్ఞానభిదాపమార్జనం అని స్పష్టంగా చెప్పబడినది. విజ్ఞానం అనగా భగవంతుని గూర్చిన దివ్యమైన జ్ఞానము. దీనికి అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా అర్థము కలదు. దివ్య జ్ఞానమును అవరోహణ పద్ధతిలో గురు శిష్య పరంపర రూపమున స్వీకరింపవలసి ఉండును. కృష్ణ పరమగు జ్ఞానమును బ్రహ్మ సంహిత యందు తెలియజేసెను. బ్రహ్మ సంహిత బ్రహ్మ యొక్క దివ్యానుభవము. ఆ రీతిగా అతడు ఆధ్యాత్మిక జగత్తు నందలి శ్రీకృష్ణ రూపలీలను వర్ణించియుండెను. అజ్ఞాన బిద అనగా అన్ని రకములకు కల్పనములకు పోటీ కాగలిగినది అని అర్థము. అజ్ఞాన వశమున జనులు భగవంతుని యొక్క రూపమును గూర్చి ఊహాగానము కావింతురు. వారి కల్పనమును అనుసరించి భగవంతుడు ఒకప్పుడు రూపరహితుడు, మరొకప్పుడు రూపసహితుడు అగుచుండును. కానీ బ్రహ్మ సంహిత యందలి శ్రీకృష్ణుని గూర్చిన వర్ణనము విజ్ఞానము శాస్త్రీయము, అనుభవపూర్వకమైనను జ్ఞానము. బ్రహ్మదేవుడు దీనిని నొసిగెను. శ్రీ చైతన్య మహాప్రభు దీనిని అంగీకరించిరి. దీని విషయంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీకృష్ణుని యొక్క రూపము, మురళి, దేహఛాయ అన్నియును యథార్థములే. ఈ విజ్ఞానము అన్ని రకములైన కల్పనలను సర్వదా జయించునని ఇచ్చట చెప్పబడినది. అందువలన యథారూపమున శ్రీకృష్ణునిగా నీవు అవతరించినదే అజ్ఞాన బిద. కాల్పనిక జ్ఞానం అనేది అవిద్య గాని విజ్ఞానము గాని అనుభూతము కావు. అజ్ఞానాభిదాపమార్జనం ని ఆవిర్భావముచే కాల్పనిక జ్ఞానం అనేది అవిద్య నశింపగలదు. బ్రహ్మదేవుని వంటి ప్రామాణికుల నిజ అనుభవ పూర్వక జ్ఞానము సుస్థాపితము కాగలదు. త్రిగుణ ప్రభావితులకు జనులు తమ గుణమును అనుసరించి ఏదో భగవద్రూపమును ఊహించుకొనెదరు. ఈ రీతిగా భగవానుడు పలు విధములుగా వర్ణింపబడినను దేవదేవుని యొక్క నిజమైన రూపమేమిటో నీ ఆవిర్భావము నిర్ణయించగలదు అని దేవతలు ప్రార్థించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ప్రభావతి మాతాజీ, మీరు తర్వాత రెండు పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత శ్రీదేవి మాతాజీ ఉన్నారు. ప్రభావతి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతముకు భౌతిక రూపమును స్వీకరించడని భావించడం నిరాకారి వారు చేసేది గొప్ప పొరపాటు. వాస్తవమునకు శ్రీకృష్ణ రూపము లేదా నారాయణ రూపము
భౌతిక భావనకు పరమైనది. గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యుడు కూడా నారాయణ పరో వ్యక్తాత్ అని అంగీకరించను. భౌతిక జగత్తు అవ్యక్తము చేతనే సృజింపబడును, కానీ శ్రీకృష్ణ భగవానుడు దానికి పరమైన వాడు. ఇది శ్రీమద్ భాగవతమునందు శుద్ధ సత్వము అంటే దివ్యము అని వర్ణించబడినది. దేవదేవుడు సత్వగుణమునకు చెందినవాడు కాడు. అతని భౌతికమైన సత్వగుణమునకు పరమైన వాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవతలు ఇంకనూ ఇట్లు ప్రార్థించది, దేవదేవా, నీవు అవతరించినప్పుడు పరిస్థితులను అనుసరించి నానా విధములకు నామరూపములను స్వీకరించవు. పరమాకర్షుడకు కనుక నీ నామము శ్రీకృష్ణుడు. నీ యొక్క దివ్య రూపము కారణమున నీవు శ్యామ సుందరునిగా పిలువబడువు. శ్యామ అనగా నలుపు రంగు. అయినను నీవు లక్షల కొలది మన్మధుల కన్నా సుందరమైన వాడవని కందర్ప కోటి కమనీయ చెప్పుదురు. నదిని మేఘవర్ణమును పోలిన ఛాయతో గోచరించను నీవు దివ్యుడవు. అందువల్ల నీ సౌందర్యము మన్మధుని యొక్క కోమలమగు దేహము కన్నను అనేక రెట్ల ఆకర్షణీయముగా నుండును. గోవర్ధ పర్వతమును ఎత్తితివి కనుక నీవు గిరిధారి అని పిలువబడదువు. నందునికి లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రునిగా జన్మించిన కారణమున నీవు నందనందన లేక దేవకి నందన లేదా వసుదేవ నందన అని పిలువబడదువు. నిరాకారవాదులు నిన్ను లౌకిక భావనలతో గాంచెదరు కనుక నీ నామరూప రూపములు గుణకర్మలను అనుసరించి ఉండునని తలంతురు. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదవండి. తర్వాత పద్మిని మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. దేవాని దివ్య స్వభావమును రూపమును కర్మలను మానసిక కల్పనము ద్వారా అధ్యయనం చేయటం సరైన అవగాహన విధానం కాదు. మనుషుడు స్వయంగా భక్తియుక్త సేవలో నెలకొనవలసి ఉండును. అప్పుడు నీ దివ్య స్వభావము, దివ్య రూపము, నామము, గుణము అవగతము కాగలవు. నిజమునకు నీ పాదపద్మ సేవ యందు కొంత రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావమును రూపగుణములను తెలుసుకొనగలడు. ఇతరులు కోట్ల కొద్ది సంవత్సరములు కల్పన కావించినను కించిత్తైనను నీ వాస్తవమైన స్థితిని గురించి ఎరుగజాలరు. అనగా శ్రీకృష్ణ భగవానుని వాస్తవమైన లక్షణములు యోగమాయ తెరచే కప్పబడి ఉండును కనుక అభక్తులు అతనిని ఎరుగజాలరు. భగవద్గీత 7.25 అందు ఇది నాహం ప్రకాశ సర్వస్య అని ధృవపరచబడినది. నేను ఎల్లరికీ వ్యక్తము కాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగమున నిలిచి ఉన్నప్పుడు సర్వులు గాంచలను ఎల్లరికూ అతనిని దేవదేవునిగా ఎరుగుజాలకుండిరి. ఆయనను అతని సన్నిధిలో మరణించిన వారందరూ బహుబంధ విముక్తులే ఆధ్యాత్మిక లోకమునకు చేరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం. ఆధ్యాత్మిక స్వభావము జాగృతం కాని కారణమున మూఢులు శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని ఎరగజాలరు. అవజానంతి మామూఢ మానుష్యం తనుమాశ్రితాం. ఆచార్యులు తమ విస్తృతమైన వ్యాఖ్యానములో భక్తియుత సేవను ఉపదేశించియుండిరి. అయినను కొందరు పండితులు వారి ప్రయత్నములు ఉపేక్షించి శ్రీకృష్ణుని కేవలము కాల్పానిక వ్యక్తిగా తలందరు. వారికి దివ్య జ్ఞానం లోపించి ఉండుట, కృష్ణ భక్తి వారి యందు జాగృతం కాకపోవటయే దీనికి కారణము. శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు కల్పనమే అయినచో శ్రీధర స్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీర రాఘవాచార్యులు, విజయధ్వజుడు, వల్లభాచార్యుడు మనకు ఆచార్యులు శ్రీమద్ భాగవత వ్యాఖ్యానమునందు శ్రీకృష్ణుని గురించి వివరించట్లో ఎంతో సమయము ఎందుకే వెచ్చించిరని ప్రశ్నించినంతటిని తెలివైనను మనిషికి ఉండవలను. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో మనకి చాలా డీటెయిల్డ్ గా ఈ యొక్క స్వామి యొక్క దివ్య రూపాన్ని గురించి మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఏం చెప్తున్నారు? స్వామి యొక్క దేహం అనేటువంటిది ఎప్పుడు కూడా త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది. దివ్యమైనటువంటి రూపము. స్వామి యొక్క రూపానికి, ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క నామానికి ఆయన ఏ విధమైనటువంటి తేడా లేదు. సో ఆ యొక్క రూపం ఉంటుంది కాబట్టి అవతారంలో అటువంటి రూపాలు వస్తాయి కాబట్టి మన యొక్క భౌతిక రూపం అనేటువంటిది ఎందుకు చాలా న్యూనమైనటువంటిది, తక్కువ రకమైనటువంటిది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఎలా వస్తుంది మనకి స్వామి యొక్క రూపాన్ని గురించి జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే కనుక, సో యొక్క భక్తి యోగ విధానం చేస్తే గనక, భక్తి చేస్తూ ఉంటే కనుక మనకి ఏమవుతుంది, యొక్క దివ్య స్వభావాన్ని మనం ఏర్పరచుకుని మెల్లమెల్లగా స్వామి యొక్క రూపం గురించి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో
చాలా మంది ఆ యొక్క భగవంతుని యొక్క రూపం గురించి అవంతా కూడా చాలా తప్పుగా చెప్తూ ఉంటారన్నమాట. సో భగవద్గీతలోనే స్వామి చెప్పారు కదా, అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో మూఢులు నేను యొక్క మానవ రూపాన్ని తీసుకుని అవతరించినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నన్ను అవహేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను గాని నా యొక్క దేహానికి ఉన్నటువంటి దివ్యత్వాన్ని వాళ్ళు ఎరుగరు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి ఏం చెప్పారు? నేను వాళ్ళందరినీ కూడా ఏంటి ఒక ఆ ఒక కప్పి వేసేస్తారనమాట. స్వామి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన యొక్క దివ్యత్వాన్ని చూపించిన ఆయన. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నేను అందరికీ కూడా కనపడను. నా యొక్క దివ్య శరీరాన్ని, నా దివ్యత్వాన్ని అందరికీ కూడా నేను చూపించను. సో చూపించడం మూలంగా మూఢులకి ఖచ్చితంగా నేను యోగమాయ అనేటువంటి ఒక తెర వేసేస్తాను. కాబట్టి వాళ్ళు నా గురించి ఎప్పుడు కూడా తెలుసుకోలేరు. నేను అందరికీ కూడా వ్యక్తం కాను. మరి ఎవరికి వ్యక్తం అవుతారు అంటే కనుక స్వామి భక్త్యా మామభిజానాతి. సో భక్తులు ఎవరైతే గనక ఉంటారో వాళ్ళకు నా యొక్క ఏ ధామాం ప్రపద్యంతే కాంస్తదైవం భజామ్యహం. సో వాళ్ళు ఎంతవరకు అయితే కనుక నాకు భక్తి చేస్తూ ఉంటారో అంతవరకు కూడా నేను నా గురించి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాను? రివీల్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. ఏ ధామాం ప్రపద్యంతే. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఇక భౌతిక పదార్థాలతోటి తయారైంది కాదు. సో కాబట్టి మనకి ఇక కృష్ణలీలల్లో చివరిలో కూడా వస్తుంది మరి. ఆయన యొక్క శరీరాన్ని వదిలిపెట్టినట్టు ఏవో కొన్ని లీలలన్నీ కూడా వస్తూ ఉంటే కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. సో కానీ అక్కడ ఇక 12వ స్కందంలో వస్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఆ యొక్క మళ్ళీ గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు అని చెప్పేసి వర్ణన వస్తుందన్నమాట. ఆ వర్ణన అయితే కనుక ఇప్పటికీ కూడా ఎప్పుడో చదివాను నేను. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా తలుచుకుంటే కనుక రోమాంచితం అయిపోతుంది. అంతలా ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ యొక్క వర్ణన అంతా కూడా. సో చాలా మంది ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టేశారు, మనలాగే ఉన్నారు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎవరు లేరు, అవి ఇవి అని ఏవో ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి ఏంటంటే శాస్త్రం తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా రాస్తూ ఉన్నారు. శ్రీమద్ భాగవతంలో ఆ వర్ణన చూస్తే కనుక ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉందంటే కనుక చాలా మందికి చూడలేకపోయారంట శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయినప్పుడు. కానీ ఎంతో కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు, శివుడు ఇటువంటి వాళ్ళు మాత్రం చూడగలిగారంట. ఎలా చూడగలిగారంటే వాళ్ళు కూడా ఏదో మెరుపు తీగలాగా వెళ్ళిపోయినట్టు చూడగలిగారు. అంతే అబ్జర్వ్ చేయగలిగారు. ఎక్కడికి వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. సో కాబట్టి కలియుగం మొదలవబోతుంది కాబట్టి కృష్ణావతారం వదిలేసిన తర్వాత కలియుగంలో వాళ్ళకి కూడా మరి కొంచెం ఎంతో కొంత మెదడుకు మేత ఉండాలి కదా. దారి తప్పాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా కొంచెం దారి తప్పేలాగా అవకాశం ఉండాలి కాబట్టి స్వామి ఆ విధంగా వాళ్ళని మాయ చేయడానికి, వాళ్ళని ట్రిక్ చేయడానికి ఆ విధంగా చేశారనమాట. అంతే తప్పితే ఇంకేమీ లేదు. సో కాబట్టి స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఆయన చేసేటువంటి కర్మలను బట్టి ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి ఆయనకి. సో ఆయనకి పుట్టిన తల్లిదండ్రులను బట్టి యశోదానందనని, నందనందనని, ఆ తర్వాత వసుదేవ అని, వాసుదేవ అని, దేవకీ నందన అని చెప్పి పేర్లు ఉంటాయి. సో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కాబట్టి ఆయన గోవర్ధన గిరిధారి అని పేరు. సో ఆయన యొక్క మన్మధుడి కంటే కూడా చాలా అందంగా ఉంటారు కాబట్టి ఆయనకి ఎంతో ఆయన యొక్క కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆయన నల్లగా ఉంటారు కాబట్టి ఆయన ఏమంటారు? శ్యామ సుందర అంటారు. సో ఆ యొక్క అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తూ ఉంటాడు కాబట్టి కర్షతి ఇది కృష్ణ, కాబట్టి ఆయన పేరేంటి? కృష్ణ అని వచ్చింది అనమాట. సో ఆయన చేసినటువంటి పనులను బట్టి ఆయన యుద్ధంలోంచి పారిపోయి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చింది? రణచోర్. యుద్ధం నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి రణచోర్ అని చెప్పి పేరు వచ్చింది అనమాట. సో అలాగా ఆయన చేసేటువంటి ఇంకేమంటారు ఆయన్ని? మాఖన్ చోర్, వెన్న దొంగ అని అంటారు. ఎందుకంటే ఆయన వెన్నను దొంగిలించాడు కాబట్టి ఆయన వెన్న దొంగ అంటారు అనమాట. సో అలాగా ఆయన చేసినటువంటి కర్మలను బట్టి రకరకాల పేర్లు ఉంటాయి అన్నమాట. సో తర్వాత మనకి వర్ణన వస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక గర్గాచార్యుల వారు
శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ఆ యొక్క గోశాలలో నామకరణం చేయడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు చెప్తారనమాట. సో నంద యశోద వీళ్ళందరికీ కూడా చెప్తారనమాట, ఈ యొక్క బాలుడు ఎంతో దివ్యమైనటువంటి వాడు, విష్ణువుతోటి సమానమైనటువంటి వాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం తీసుకుని వచ్చాడు ఈయన. ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క రంగు తీసుకుంటూ వచ్చాడు. కానీ ఈసారి ఈయన ఏ రంగు తీసుకుని వచ్చాడు? శ్యామ సుందర వర్ణం తీసుకుని వచ్చాడు. సో నీ యొక్క కుమారుడికి సరైనటువంటి పేరు ఏమిటి? కృష్ణ అని చెప్పేసి ఆయన నామకరణం చేస్తారనమాట. సో అదేవిధంగా బలరాముడికి ఏం చెప్తూ ఉంటారు? ఆయన అందరికీ కూడా ఆయన శక్తి ఇస్తూ ఉంటారు, అందరికీ ఆయన ఆశ్వాసన ఇస్తూ ఉంటారు, మొత్తం అందరికీ ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి అందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నారు? ఆయనకి పెట్టిన పేరు బలరామ అని చెప్పి పెట్టారనమాట. అలాగా సో అలాగా స్వామికి ఎన్నో దివ్యమైనటువంటి నామాలు ఉన్నాయి, ఎన్నో దివ్యమైనటువంటి రూపాలు ఉన్నాయి, ఎన్నో దివ్యమైనటువంటి లీలలు ఉన్నాయి. సో సుఖదేవ్ గోస్వామి కూడా చెప్తారనమాట. అంతా చెప్పేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు చెప్తారనమాట. ఏం చెప్తారు? ఇవన్నీ కూడా స్వామి యొక్క లీలల గురించి, యొక్క గుణాల గురించి అంతా కూడా చెప్పడం అంటే కనుక నా వల్ల కూడా పూర్తిగా కాదు. కానీ ఏదో నాకు దొరికినంత వరకు, కుదిరినంత వరకు, చెప్పగలిగినంత వరకు, నా మనస్సు వెళ్ళగలిగినంత వరకు కూడా నేను మాత్రమే దీన్ని నేను వర్ణించగలిగాను అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే కనుక ఏమని చెప్తారు మనకి? హరి అనంత, హరి కథ అనంత. హరి అనంతము, హరి కథ కూడా మనకి అనంతము అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా ఆయనకి ఎన్నో రూపాలు ఉంటాయి, ఎన్నో నామాలు ఉంటాయి. కానీ ఆయన యొక్క రూపాలన్నీ కూడా ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి రూపం కాదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన రకరకాల లీలలు చేస్తుంటూ ఆయన వస్తూ ఉంటారన్నమాట. మరి ఎవరికి అర్థమవుతుంది అని అంటే కనుక కేవలం భక్తులకి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. సో ఒకవేళ కనుక ఆయన యొక్క రూపం కూడా మనలాగే భౌతిక పరమైనటువంటి రూపము, ఆ రూపం అంతా కూడా కల్పన అని అనుకుంటే కనుక ఎంతో గొప్ప గొప్ప మంది యొక్క భాగవతం యొక్క కామెంటరీ అన్నమాట. భాగవతానికి వాళ్ళు భాష్యం చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అన్నమాట. ఎవరు వాళ్ళందరూ? శ్రీధర స్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీర రాఘవాచార్యులు, విజయధ్వజులు, వల్లభాచార్యులు, అంత ఆచార్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్నంతా కూడా ఎందుకు వృధా చేసుకుని వాళ్ళందరూ కూడా యొక్క భాగవతానికి కామెంటరీ చెప్తారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళకి తెలివితేటలు లేవా? కాదు, వాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే కనుక వాళ్ళందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, పరమ సత్యము, అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేయగలిగారనమాట, చేశారనమాట. శ్రీమద్ భాగవతం మొట్టమొదట్లోనే ఏం చెప్పారు మనకి వ్యాసదేవుడు? మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదట్లోనే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి చెప్పారు. సో వ్యాసదేవుడు ఆయన ఎందుకు చెప్తారు ఆ విధంగా? ఆయన వాసుదేవుడు ఆ విధంగా ఆయనకి దివ్యమైనటువంటి రూపం లేకపోతే భౌతికపరమైనటువంటి రూపం ఉంటే కనుక ఎందుకు అలాగా ఆయన చెప్తారు? చెప్పరు. సో కాబట్టి ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం అనేటువంటిది ఎంతో దివ్యమైనటువంటిది, మనలాంటి రూపం కాదు. ఎందుకంటే కనుక మనకి మన రూపం తెలుసు కాబట్టి మనతోనే సమానంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ మనం ఇంకా వాళ్ళ ప్రార్థనలు ఏం చేస్తున్నారు అనేది మనము కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? 34 నుంచి 37 మధ్యలో అన్నమాట. సో మనకి భగవాన్, భక్తి, భక్తులు ఈ మూడిటి గురించి కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మనం 35లో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? మనం స్వామి యొక్క దివ్య రూపం గురించి, ఆయన యొక్క అవతారాల గురించి నేర్చుకున్నాం. వచ్చేటువంటి శ్లోకంలో భక్తి గురించి మనం 36వ శ్లోకంలో నేర్చుకుంటాం మనం. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.